హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరూ? హోప్ మీరందరూ బాగుంటారని కోరుకుంటున్నాను. ఈ మధ్య రీసెంట్గా మేము తుంగభద్ర పుష్కరాలకు వెళ్ళేసి వచ్చాం. ఈ వీడియోలో మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ ట్రావెల్ ఎలా చేశాము ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. అయితే ఎక్కడికి వెళ్ళాం మేము పుష్కరాలకి అంటే మంత్రాలయం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో గుండ్రేవుల అనే ఒక ఊరికి మేము వెళ్ళాం. అదేంటి శృతి, మంత్రాలయంలోనే తుంగభద్ర నది ఉంది కదా, గుండ్రేవులకు ఎందుకు వెళ్ళారు అనే డౌట్ మీకు రావచ్చు. గుండ్రేవుల మా అత్తయ్య గారి పుట్టిల్లు. ఇంకా అక్కడ ఈసారి ఫస్ట్ టైం పుష్కర్ ఘాట్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఒక చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా అందరూ కలిసి ఈసారి పుష్కరాలు జరుపుకుందామని అనుకున్నాం. అందుకని మేము హైదరాబాద్ నుంచి అక్కడికి బయలుదేరాం. అయితే ఈ వీడియోలో మంత్రాలయం నుంచి గుండ్రేవులకు ఎలా వెళ్ళామనేది నేను మీకు చూపిస్తున్నాను. హైదరాబాద్ టు మంత్రాలయం మేము ఎలా ట్రావెల్ చేస్తాము అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. మీరు ఒకవేళ దాన్ని చూడకపోతే డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. చూస్తున్నారు కదా మంత్రాలయం ఎంత చక్కగా ముస్తాబైందో పుష్కరాల కోసం. ఇది పుష్కరాల ముందు రోజు నైట్, నెక్స్ట్ రోజు మార్నింగ్ మేము గుండ్రేవులకు బయలుదేరాం. ఎద్దుల బండిలో వెళ్తున్నాం అనుకుంటున్నారా? లేదండి, దారిలో కనిపిస్తే సరదాగా కాసేపు ఎక్కి కూర్చున్నాం అనమాట. చాలా రోజులు అయింది కదా అని. నాగల్దిన్న మీదుగా మేము గుంటూరులోకి వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఒక బ్రిడ్జ్ కడుతున్నారు నది పైన. ఇంతకుముందు ఉండింది, లాస్ట్ ఫ్లడ్స్లో అది కూలిపోయిందనమాట. అందుకని మళ్ళీ కొత్త బ్రిడ్జ్ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చుట్టూ పచ్చని పొలాలు, పాడి. ఈ జర్నీ చాలా బాగా ఉండింది. ఇదిగోండి, ఇదే మా గుండ్రేవుల పుష్కర్ ఘాట్. కోవిడ్ నిబంధనల వల్ల గవర్నమెంట్ వాళ్ళు లాస్ట్ స్టెప్ దగ్గర ఫెన్సింగ్ వేసేశారు, సో దట్ ప్రజలు గుంపులుగా నదిలో దిగకూడదని. ఇంకా ఇది నది ఒడ్డు మీద గంగమ్మ. పుష్కరాల మొదటి రోజు గంగమ్మ ప్రతిష్ఠ చేసి పూజ చేసిన తర్వాత పుష్కరాలను స్టార్ట్ చేశారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా తుంగభద్ర నది. ఇదిగోండి, నదికి అటుపక్కన కనిపిస్తుంది కదా, ఆ ఒడ్డు తెలంగాణ. చూస్తున్నారు కదా, ఎవరో తెప్పలో అటు ఒడ్డుకు వెళుతున్నారు. ప్రతిరోజు ఇలా ఎంతోమంది ఇక్కడ నుంచి తెలంగాణకు వెళుతూ ఉంటారు. ఇప్పుడు కూడా పుష్కర స్నానాల కోసం కొంతమంది అటు ఒడ్డున వెళ్ళి పుష్కర స్నానాలు చేసి వస్తున్నారు. పుష్కర ఏర్పాట్లు చూద్దాం రండి. ఇక్కడ షవర్లతో స్నానానికి ఇలా ఏర్పాటు చేశారు. ఇంకా పిండ ప్రదానాలు చేయడానికి వచ్చే వాళ్ళ కోసం అది. ఇంకా స్త్రీలకు పురుషులకు డ్రెస్ చేంజింగ్ రూమ్స్, పోలీస్ సెక్యూరిటీ రూమ్, తాగునీరు, ఇలా అన్నీ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారు.
ఒడ్డుకు వెళ్ళి స్నానం చేద్దామని బయలుదేరాం. మేము అరగిల్లో వెళ్ళేటప్పుడు మాకు దారిలో ఒక చిన్న మట్టి దిబ్బ లాంటిది కనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అందుకోసమని అక్కడ స్నానానికని ఆగాము. చూస్తున్నారు కదా, చుట్టూ నది, నీళ్ళు, మధ్యలో ఒక చిన్న ఐలాండ్ లాంటిది. దాంట్లో ఒక సైడ్కి అంతా రాక్స్. ఎంత బాగుందో కదా ఈ ఏరియా. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు మేము అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరాం. ఇది ఆ రోజు మా ఇంట్లో జరిగిన రుద్రాభిషేకం. మళ్ళీ ఈవినింగ్ సన్సెట్ టైంకి మేము మంత్రాలయంకి రిటర్న్ బయలుదేరాం. ఇలా జరిగింది మా పుష్కరాల ప్రయాణం. చాలా రోజుల తర్వాత బంధువులందరినీ కలవటం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చాలా బాగా అనిపించింది. చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నదిలో ఎక్కువసేపు ఉండనివ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు పోలీసు వాళ్ళు. అదొకటే కొంచెం బాధగా ఉంది. మొత్తానికైతే ట్రిప్ చాలా బాగా జరిగింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు.